నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ సీట్స్లలో లేటెస్ట్గా జరిగిన సర్వే ప్రకారం పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో మీకు వివరంగా తెలుపుతాము. అరకు పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి కె భాగ్యలక్ష్మి, బీజేపీ నుండి కొత్తపల్లి గీతలు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుండి పోటీ చేస్తున్న కె భాగ్యలక్ష్మి అడ్వాంటేజ్లో ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి పేరడ తిలక్, టీడీపీ నుండి రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న రామ్మోహన్ నాయుడు అడ్వాంటేజ్లో ఉన్నారు. విజయనగరం పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ నుండి కలిశెట్టి అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ మరియు టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది. విశాఖపట్నం పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి బొత్స ఝాన్సీ లక్ష్మి, టీడీపీ నుండి మతుకుమిల్లి భరత్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్ అడ్వాంటేజ్లో ఉన్నారు. అనకాపల్లి పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి బూడి ముత్యాల నాయుడు, బీజేపీ నుండి CM రమేష్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుండి బూడి ముత్యాల నాయుడు అడ్వాంటేజ్లో ఉన్నారు. కాకినాడ పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి చలమలశెట్టి సునీల్, జనసేన నుండి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన నుండి పోటీ చేస్తున్న తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడ్వాంటేజ్లో ఉన్నారు. అమలాపురం పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి రాపాక వరప్రసాద్, టీడీపీ నుండి గంటి హరీష్ మధుర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న గంటి హరీష్ మధుర్ అడ్వాంటేజ్లో ఉన్నారు. రాజమండ్రి పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి గూడూరి శ్రీనివాసరావు, బీజేపీ నుండి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుండి పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి అడ్వాంటేజ్లో ఉన్నారు. నరసాపురం పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి గూడూరి ఉమాబాల, బీజేపీ నుండి శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ మరియు బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఏలూరు పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ నుండి పుట్టా మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న పుట్టా మహేష్ యాదవ్ అడ్వాంటేజ్లో ఉన్నారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి సింహాద్రి చంద్రశేఖర్ రావు, జనసేన నుండి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన నుండి పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి అడ్వాంటేజ్లో ఉన్నారు. విజయవాడ పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి కేశినేని శ్రీనివాస్, టీడీపీ నుండి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న కేశినేని చిన్ని అడ్వాంటేజ్లో ఉన్నారు. గుంటూరు పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి కిలారి వెంకట రోసయ్య, టీడీపీ నుండి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అడ్వాంటేజ్లో ఉన్నారు. నరసరావుపేట పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్,
టీడీపీ నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలు అడ్వాంటేజ్లో ఉన్నారు. బాపట్ల పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి నందిగామ సురేష్ బాబు, టీడీపీ నుండి టి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న టి కృష్ణప్రసాద్ అడ్వాంటేజ్లో ఉన్నారు. ఒంగోలు పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ నుండి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడ్వాంటేజ్లో ఉన్నారు. నంద్యాల పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి పోచ బ్రహ్మానంద రెడ్డి, టీడీపీ నుండి బైరెడ్డి సబరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న బైరెడ్డి సబరి అడ్వాంటేజ్లో ఉన్నారు. కర్నూలు పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి బివై రామయ్య, టీడీపీ నుండి పంచలింగాల నాగరాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న పంచలింగాల నాగరాజు అడ్వాంటేజ్లో ఉన్నారు. అనంతపురం పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి మాలగుండ్ల శంకరనారాయణ, టీడీపీ నుండి అంబికా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుండి మాలగుండ్ల శంకరనారాయణ అడ్వాంటేజ్లో ఉన్నారు. హిందూపూర్ పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి జె శాంత, బీజేపీ నుండి బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ మరియు బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది. కడప పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ నుండి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న భూపేష్ రెడ్డి అడ్వాంటేజ్లో ఉన్నా. నెల్లూరు పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి వి విజయసాయి రెడ్డి, టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడ్వాంటేజ్లో ఉన్నారు. తిరుపతి పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి మద్దిల గురుమూర్తి, బీజేపీ నుండి వరప్రసాద్ రావు వెలగపల్లి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుండి పోటీ చేస్తున్న వరప్రసాద్ రావు వెలగపల్లి అడ్వాంటేజ్లో ఉన్నారు. రాజంపేట పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి పివి మిథున్ రెడ్డి, బీజేపీ నుండి కరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ మరియు బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది. చిత్తూరు పార్లమెంటు స్థానమునకు వైసీపీ నుండి ఎన్ రెడ్డెప్ప, టీడీపీ నుండి దగ్గుమళ్ల ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న దగ్గుమళ్ల ప్రసాదరావు అడ్వాంటేజ్లో ఉన్నారు. మొత్తం 25 పార్లమెంటు స్థానములకు వైసీపీ 3, తెలుగుదేశం పార్టీ 14, జనసేన పార్టీ 2, భారతీయ జనతా పార్టీ 2 టఫ్ ఫైట్ ఉన్న స్థానములు 4. కానీ ఇక్కడ పార్టీల ప్రచార సామర్థ్యం మరియు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా సీట్లు తగ్గడం మరియు పెరగడం జరుగుతుంటుంది. మేము 15 రోజుల తర్వాత తాజా నివేదికతో మీ ముందుకు మళ్లీ వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారము. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.